హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మరి నెక్స్ట్ వీడియోలో మనం ఆప్రికాట్ డిలైట్ని సెట్ చేసుకోవడానికి కావాల్సిన కస్టర్డ్ అలాగే ఫ్రెష్ క్రీమ్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కస్టర్డ్ కోసం 1/2 లీటర్ పాలను పెట్టుకొని అందులో ఒక 1/4 కప్పు చక్కెర వేసుకొని కాస్త పాలను మరగనివ్వాలి. ఈ లోపల మనం ఒక 1/4 కప్పు పాలను తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వెనిల్లా కస్టర్డ్ పౌడర్ని వేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసేసుకొని పాలు బాయిల్ అయిన తర్వాత ఈ మిక్స్ని తీసుకెళ్ళి మరుగుతున్న పాలలో వేసుకొని లో ఫ్లేమ్లోనే లంప్స్ లేకుండా బాగా చక్కగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు కాస్త చిక్కగా అయిపోయే వరకు కూడా కుక్ చేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని దీన్ని కాస్త చల్లారనివ్వడానికి పక్కన పెట్టేసుకోవాలి. మనకు కావాల్సిన కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ కోసము ఒక బౌల్ తీసుకొని చల్లగా ఉన్న 1 కప్పు ఫ్రెష్ క్రీమ్ని తీసుకొని అందులో స్వీట్నెస్ కోసం 1/3 కప్పు కండెన్స్డ్ మిల్క్, కొన్ని చుక్కల వెనిల్లా ఎసెన్స్ని వేసుకొని కాస్త థిక్గా వచ్చే వరకు కూడా మనం ఈ విధంగా విస్కర్తో బీట్ చేసుకోవాలి. మరీ స్టిఫ్గా అవసరం లేదండి, కాస్త స్టిఫ్గా ఈ విధంగా బీట్ చేసుకొని మీరు ఫ్రీజర్లో పెట్టుకున్నట్టయితే ఇదే మిక్స్ మీరు వెనిలా ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ క్రీమ్ అండ్ కస్టర్డ్ మనకి రెడీ అయిపోయినాయి. మరి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి.